ఈరోజు మార్నింగ్ డ్యూటీ ఆన్ చేసేటప్పుడు ఒకసారి ఇంజిన్ ఆయిల్ చెక్ చేసి కూలెంట్ కూడా చెక్ చేసుకుందాం అని చెప్పి బానట్ తీసేసరికి కూలెంట్ అయితే మొత్తం లీకేజ్ అయితే ఉంది. కూలెంట్ పైప్ అయితే మొత్తం కట్ అయిపోయి అయితే ఉంది. ఇంకా సరే అని చెప్పి గ్యారేజ్కి తీసుకెళ్తే దాదాపు మనకు అక్కడైతే 3 hours అయితే పట్టింది. 10 o'clock అయితే తీసుకొస్తే గ్యారేజ్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 1:30 అవుతుంది. అంటే మనకి 10, 11, 12, 1 3.5 hours అయితే అయిపోయింది. కూలెంట్ పైప్ అయితే క్రాక్ వచ్చింది. కూలెంట్ అంతా 2-3 రోజుల నుంచి నేను చూసుకోక కూలెంట్ అయితే మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కూలెంట్ అయితే తీసుకొచ్చి ఆ పైప్ తీసుకొని వచ్చిన ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎలాగో లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఇంకా మన రూమ్ కూడా ఇక్కడ నుంచి దగ్గరే. ఇంకా లంచ్ చేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. ఈరోజు కొంచెం లేటుగానే చేయాలి. 10 వరకు అయితే చూద్దాం. బుకింగ్స్ బట్టి ఏ టైం వరకు చేయాలనేది ఏంటి డిసైడ్ అయితే అవుదాం. బుకింగ్స్ ఎట్లా వస్తాయో ఏంటో దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు మన ఇప్పటి నుంచి అయితే 1 అంటే ఒక ½ hour 1 hour అవుతుంది లంచ్ చేయడానికి. లంచ్ చేసి ఇంకా చిన్న ఇంటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన టోటల్ ఎర్నింగ్స్ అయితే ఎంత అయితే ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, లంచ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే టైము 2:10 అయితే అవుతుంది. 1:30కి మన వెహికల్ అయితే గ్యారేజ్ నుంచి మనకి చేతికి అయితే ఇచ్చింది. ఇప్పుడైతే 1:10 అవుతుంది. అంటే దాదాపు ఒక 40 minutes అయితే పట్టింది లంచ్ చేయడానికి. ఇప్పుడైతే మనకి ప్రజెంట్ అయితే ఒకటి లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే పడింది. బుకింగ్ అయితే తీసుకున్నా. ర్యాపిడోలో అయితే వచ్చింది బుకింగ్ అయితే. కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. ఈ అమౌంట్ ఎంత వస్తుందో ఏంటో 7.8 kilometers అంట డ్రాప్ లొకేషన్. పికప్ లొకేషన్ వచ్చేసి 1.8 kilometers. 1.8 kilometers అంటే దాదాపు 22 kilometers అనుకోండి. కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. ఇంకా కస్టమర్ని పిక్ చేసి 7.8 kilometers మనకి ఎంత వస్తుందో ఏంటో అమౌంట్ మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనకి 2:10 అవుతుంది ప్రజెంట్ టైం అయితే 2:10 PM. ఇప్పుడు మనం ఈవినింగ్ వరకు చేద్దాం. ఈరోజు మనకు ఫ్యూల్ ఎంత పోతుంది, ఇంకా మనీ ఎంత మిగులుతుందో మొత్తం క్లారిటీ తోటి అయితే చెప్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, మళ్ళీ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు బుకింగ్ పడిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. బుకింగ్ ఎక్కడ పడ్డదో ఏంటో. లింగంపల్లి రైల్వే స్టేషన్లో అయితే డ్రాప్ చేసిన ఇప్పుడే కస్టమర్ని. మనకి లింగంపల్లి రైల్వే స్టేషన్లో అయితే డ్రాప్ చేసిన మనకి 7.8 kilometers 8 kilometers వస్తే మనకు వచ్చిన అమౌంట్ ఇది 171 rupees అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే మళ్ళీ ఓలా, ఊబర్, ర్యాపిడో అయితే ఆన్ చేసిన. ఇంకా మళ్ళీ మనకి బుకింగ్స్ ఎక్కడ పడతాయో ఏంటో మళ్ళీ మీకు చూస్తా, అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, నల్లగల్ల ఫ్లైఓవర్ నుంచి అయితే మియాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 178 rupees అయితే వచ్చింది. అంటే 7.8 అట్లా వచ్చింది కిలోమీటర్. 7.8 kilometers వచ్చింది. డ్రాప్ అయితే అయిపోయింది ఇప్పుడే ప్రజెంట్. మళ్ళీ బుకింగ్స్ అయితే ఏం రాలేవు. వస్తున్నాయి కానీ కొంచెం లాంగ్ పికప్లు వస్తున్నాయి. లాంగ్ పికప్లు తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ఆ లొకేషన్కి వెళ్ళక ముందే క్యాన్సిల్ చేస్తారు. దగ్గరికి వెళ్ళినాక క్యాన్సిల్ చేస్తారు. అంత దూరం పోయి మనకి ఫ్యూల్ వేస్ట్ అయిపోతుంది. అంత దూరం పోయినాక ఫ్యూల్ వేస్ట్, మళ్ళీ తర్వాత టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఏంటో మనకి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. మనకైతే మియాపూర్ నుంచి అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే ఒక బుకింగ్ అయితే వచ్చింది ప్రీమియర్లో. అది ఎంత చూపిస్తుంది అంటే మనకి 3.7 kilometers పికప్ అయితే చూపిస్తుంది. ఈ లాంగ్ పికప్లు తీసుకుంటే ఏంటంటే కొంచెం భయం ఉంటుంది కస్టమర్ దగ్గరికి వెళ్ళగానే క్యాన్సిల్ చేస్తే. ఎందుకంటే మనకి అంత దూరం పోయినాక క్యాన్సిల్ చేస్తే మనకి ఏం వర్కౌట్ కాదు అసలు బుకింగ్. ఎందుకంటే ఈ నుంచి ఇంత టైం తీసుకొని మధ్యలో ఆగుకుంటూ కస్టమర్ దగ్గరికి వెళ్ళగానే క్యాన్సిల్ చేస్తే ఉల్టా టైం వేస్ట్, మళ్ళీ ఫ్యూల్ కూడా వేస్ట్. చూద్దాం, కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. కాల్ కూడా చేసిన 2 times అయితే.
క్యాన్సిల్ చేస్తాడో మరి ఏంటో, లేపలేదు, కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. సరే ఈ బుకింగ్ అయితే కంప్లీట్ చేస్తే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. క్యాన్సిల్ చేసినా కూడా మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే కస్టమర్ని అయితే పిక్ చేసుకొని తీసుకొని వచ్చి మన లింగంపల్లి రైల్వే స్టేషన్లో అయితే డ్రాప్ చేసిన. మనకి 294 రూపీస్ అయితే వచ్చింది. క్యాన్సిల్ చేస్తా అనుకున్నా కానీ క్యాన్సిల్ అయితే చేయలేదు. కస్టమరే కాల్ చేసిండు నాకు మళ్ళీ, వస్తున్నారా అని. వస్తున్నా సార్ అని చెప్పేసి కట్ చేశాను. క్యాన్సిల్ చేస్తాడేమో అనుకున్నా, ఎందుకంటే లాంగ్ పికప్ కదా. లాంగ్ పికప్ తీసుకుంటే మనకి వెళ్ళి పికప్ చేసుకున్న దగ్గర కొంచెం అలానే ఉంటుంది. ఓకే, మళ్ళీ బుకింగ్ వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, లింగంపల్లి నుంచి అయితే మనకి డిఎల్ఎఫ్కి అయితే పడింది ఒక బుకింగ్. ఎప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది. మళ్ళీ మనకి డిఎల్ఎఫ్ నుంచి అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే పడింది. ఈ ఫస్ట్ వచ్చిన బుకింగ్ ఏదైతే ఉందో లింగంపల్లి నుంచి డిఎల్ఎఫ్కి వాళ్ళు 2 స్టాప్లు అయితే పెట్టిండ్రు. 2 స్టాపులు పెట్టి ఒక 10 మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది ఆ ఫస్ట్ స్టాప్ దగ్గర. సరే, ఇప్పుడైతే మనకి డిఎల్ఎఫ్ నుంచి అయితే మళ్ళీ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే పడింది. ఈ బుకింగ్ పడిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడ పడుతుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. కస్టమర్ అయితే వెయిట్ చేస్తున్నాడు లొకేషన్లో. ఇక్కడ నుంచి వెళ్ళి మన డిఎల్ఎఫ్ అంటే డిఎల్ఎఫ్ నుంచి కాదు ఈ బుకింగ్ అయితే. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఈరోజు మనకి ఎర్నింగ్స్ ఎంత అవుతాయో ఏంటో మీకు అప్డేట్ అయితే చూపిస్తా. ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఈరోజు అయితే 9 వరకు అయితే చేద్దాం అనుకుంటున్నా. అంటే 2:30 నుంచి 8 వరకు అయితే చేస్తా. ఈరోజు మనకు ఈ 2:30 నుంచి 8 వరకు ఎంత అమౌంట్ అయితే అవుతుందో మీకు మళ్ళీ ఫుల్ అప్డేట్ అయితే ఇస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, ఈ కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. డిఎల్ఎఫ్ నుంచి తీసుకొని వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డ్రాప్ చేస్తే మనకు 206 రూపీస్ అయితే వచ్చింది. బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత మనకి ఎక్కడ పడుతుందో ఏందో మళ్ళీ మీకు బుకింగ్ అయిపోయిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ బుకింగ్స్ ఏం చేయలేదు. ఈరోజు మన టోటల్ లింక్స్ వచ్చేసి ఇవి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అన్న, ఉంటా, బాయ్.